అందరికీ నమస్కారం. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2014లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రగతితోటి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది. ప్రపంచంలోనే 11వ స్థానం ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది. ముఖ్యంగా దీనికి కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంస్కరణలు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. దీనిలో భాగంగా భారతదేశం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని 2047 నాటికి భారతదేశం ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా దానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కొంత కారణాలు, కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఆత్మ నిర్భర్ పేరుతోటి ఏదైతే నరేంద్ర మోదీ గారు 2020లో కోవిడ్ మహమ్మారి వచ్చిన సందర్భంగా ఏదైతే ప్రతిపాదించారో, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా ఒక పెద్ద ఎత్తున మనం స్వదేశీ కార్యక్రమం పేరుతోటి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా ఖాదీ సంత్ అన్న పేరుతోటి చేశాం. ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ ఏర్పడాలి అంటే స్వదేశీ స్వాలంబన, స్వదేశీ ఉద్యమంలా కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తించి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని పార్టీ ద్వారా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా 1905లో ఇవాళ స్వదేశీ ఉద్యమం అనేది ఈనాటిది కాదు. 1905లో భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఆ రోజున మొదలుపెట్టినటువంటి స్వదేశీ ఉద్యమం, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళా 1964లో పంత్ గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పిలుపునిచ్చి 20,000 కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేయాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 1,000 చోట్ల రథయాత్రలు, అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇవాళ ఆత్మనిర్భర్ భారత్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ జరిగినటువంటి గత అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆత్మనిర్భర్ భారత్ కార్యశాల తర్వాత జిల్లాల్లో కూడా మనం సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు, అంటే 90 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేసే ఉద్దేశంలో భాగంగా ఇవాళ మన రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి సంకల్పం చేయటం. దానిలో భాగంగా ఇవాళ మన రాజమండ్రి నగరంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులతోటి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా మనం కింది స్థాయిలోకి తీసుకుని వెళ్లాలా, మండల స్థాయిలోకి తీసుకుని వెళ్లాలా, అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మనందరికీ కూడా తెలుసు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఘర్ ఘర్ స్వదేశీ హర్ ఘర్ స్వదేశీ, అంటే ప్రతి ఇంటి కూడా స్వదేశీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని. స్వదేశీ కార్యక్రమం చేపట్టడం అంటే ఇదేదో మంత్రం కాదు. స్వదేశీ అనేది మనం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణమైనటువంటి స్థానిక ఉత్పత్తుల్ని లోకల్ ఫర్ గ్లోబల్ గా మార్చే విధంగా, అంటే స్థానికంగా తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మనం ప్రమోట్ చేసుకుంటూ ఈ దేశంలో ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నామో ఆ ఉత్పత్తులన్నీ కూడా మన సాధారణ ప్రజలందరూ కూడా కొనుగోలు చేయాలి అని, ఈ కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా మన దేశం బలపడుతుందని, పారిశ్రామికంగా ముందుకు వెళ్తుందని చెప్పి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవటం, ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరి యొక్క సహకారం ద్వారా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ జిల్లాకు ఉన్నటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరుతోటి ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రోడక్ట్ ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా ఇవాళ మన రాజమండ్రి నగరంలో కూడా మనం చేసుకుంటా ఉన్నాం. దానికి మీ యొక్క సహకారాన్ని, సహాయాన్ని కూడా ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాలను తెలియజేయాలని చెప్పి మీ నుంచి కోరుకుంటా ఉన్నాను.